ఇప్పుడు ఏదైతే చెప్తున్నారండి ఈ యొక్క హరిప్రసాద్ అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టాడని మాకు మిత్రులు తెలియపరిచారు, మీడియా మిత్రులు కూడా తెలియపరుస్తున్నారు, అడుగుతున్నారు ఏంటంటే 81 కోట్లు ఈ హరిప్రసాద్కి దీనికి అసలు సంబంధం ఏంటి? హరిప్రసాద్ అనే వ్యక్తి ఇందులో లేడు. హరిప్రసాద్ అనే వ్యక్తి అది ఒక సొసైటీ, ఎవరో ఒక ఆదిశేషు వర్రే ఆదిశేషులు అనే వ్యక్తి ఆయన ఇండివిజువల్గా ఆయన అగ్రిమెంట్ చేసుకుని ఆయన రిజిస్ట్రేషన్ చేయించుకోలేక ఫెయిల్ అయితే ఆ ల్యాండ్ లార్డ్ మాకు అప్పుడు ఆర్టీసీ సొసైటీకి డబ్బులు తీసుకొని రిజిస్టర్డ్ అగ్రిమెంట్ చేసి ల్యాండ్ సీలింగ్ పర్మిషన్ యాక్ట్ తీసుకొని వచ్చి మా అందరికీ రిజిస్ట్రేషన్ చేశారు. మరి ఆ రోజు ఏమయ్యారు? వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ రోజు ఉందా? మరి అగ్రిమెంట్ చూపించండి. మీరు నోటి మాటలు కాదుగా, మా దగ్గర డాక్యుమెంట్ ఉందని మేము చూపిస్తున్నాం. మీ దగ్గర ఏ డాక్యుమెంట్ ఉంది చూపించండి. ఆ రోజు అగ్రిమెంట్ ఉందా? వర్రే ఆదిశేషులుగా ఆయన అగ్రిమెంట్ సొసైటీ, ఆ రోజు సొసైటీయే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తికి జరిగిన అగ్రిమెంట్ని ఆ ఆదిశేషులని ఆయన ఒక ఆ సొసైటీని క్రియేట్ చేసి ఆ సొసైటీని బదలాయించుకొని ఆయన కాలంలో వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన సొసైటీని వీళ్ళు అందిపుచ్చుకొని అది వీళ్ళు లోపాయగారిక కొన్ని దుష్టశక్తులన్నీ కలిసి పెట్టుబడిదారులకి పెట్టుకొని ఇది వస్తుంది మనకి ఈ విధంగా చేస్తే వస్తుందని కుట్రపూరితమైన వ్యవహారంతో ఇవన్నీ కూడా నడుపుకుంటూ వచ్చి కింద న్యాయవాదుల్ని అందరినీ కూడా వాళ్ళు ఇందులో కుట్రలో భాగస్తుల్ని చేసి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చారు. సో ఎన్ని చెప్పినా కానీ ఏదైనా ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది, ఆధారం అనేది పేపర్ మీద ఉండాలి కదా. చట్టబద్ధంగా మా దగ్గర డాక్యుమెంట్ ఉంది, మీ దగ్గర ఏ డాక్యుమెంట్ ఉంది తీసుకురండి. ఆ అగ్రిమెంట్ ఉంటే తీసుకురండి. మేము ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ ఎవరినైనా కోరుతుంది, ఇందులో ఒక సిబిఐ ఎంక్వైరీ చేస్తే నిజ నిర్ధారణ జరుగుతుంది. ఎవరు అసలైన దీనికి సంబంధించిన వ్యక్తులు, ఎవరు ఇందులో ఫేక్ దొంగదారిలో వచ్చి దీన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారని బట్టబయలవుతుంది. తద్వారా మా అందరికీ న్యాయం జరుగుతుంది. అలాగే మాకు ఈ జరిగిన నష్టాన్ని కూడా మేము ఊరికే వదిలిపెట్టం. దీన్ని మేము ఆల్రెడీ సుప్రీంకోర్టు మాకు ఈ 31 వరకు గడువిస్తే మీరు ఈ విధంగా ఈ నాశనానికి పాల్పడడానికి అవసరం ఏమొచ్చింది? మీకు నిజంగా మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాడు, మీరు ఈ చర్యకి ఎందుకు పాల్పడ్డారు? మీరు రాకలేకపోయారా? 31 డిసెంబర్ వరకు ఉంది కదా. మేము పోలీసులు ఉన్నారంటే మీ అమ్మడి తెచ్చుకుంటే పోలీసులు మీ వాళ్ళు అయిపోతారా? లాయర్లు ఉన్నారంటే మీ లాయర్ల వ్యవస్థలు మీ అయిపోతాయా? సుప్రీంకోర్టు ఉంది, అత్యున్నత న్యాయస్థానం భారతదేశానికి, అంటే దానికి విలువ లేకుండా అయిందా? మీరు వాళ్ళు తేడతల్లంగా తెలియపరిచింది అదే కదా. సుప్రీంకోర్టు అనేది ఒక ఆర్డర్ అనేది లెక్కలేనితనం చేసేసి వ్యవస్థలు కూడా వాళ్ళకి సమాధానం చెప్పకుండా మమ్మల్ని ఎవరైతే అడ్డుపడ్డారో వాళ్ళని లాగేస్తూ వాళ్ళకి మాత్రం సహాయం చేస్తూ వాళ్ళని అదేమంటే కోర్టు ఆర్డర్ ఉంది, కోర్టు ఆర్డర్ ఉంటే దానిలో నిర్ధారణ అనేది ఒకటి ఉంది కదా, ఆగాలి కదా, వెయిట్ చేయాలి కదా. మేము అక్కడి నుంచి చెప్తూనే ఉన్నాం. అయినా కానీ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా చేశారు కొన్ని. సుప్రీంకోర్టు ఒకటే చెప్తుంది, మీకు ఆల్రెడీ 31 వరకు ఆర్డర్ ఉంది, ఎవరు వచ్చి కూలుస్తారు? ఆల్రెడీ లేదు సార్, ఇదిగో ఇలా జరుగుతుంది ఆల్రెడీ సైట్లో లైవ్లో చూపిస్తే వాళ్ళు ముందు ఆల్రెడీ కోర్టు ధిక్కరణ కేసు కింద ఫైల్ చేయండి వాళ్ళని, ఎవరు వస్తున్నారు అని చెప్పడం జరిగింది. చూస్తామండి, మేము కోర్టులోనే తేల్చుకుంటాం. అధికారుల్ని, ప్రభుత్వ అధికారుల్ని, ఈ యొక్క సర్కార్ని కానీ మేము అందరం కోరేది ఒకటే, మీరు రండి, మాకు న్యాయం చేయండి. మేము ఎవరి ఆక్రమించుకోవట్లా, ఎవరి కోరుకోవట్లా, మా కష్టార్జితం ఏదైతే మేము దాన్నే కోరుకుంటున్నాం. మీరు ఎవరు ఎంతమంది దొంగలు ముఠా కట్టుకుని వచ్చినా కానీ అంతిమీజం సత్యమేవ చేస్తే మేము అదే నమ్ముతున్నాం, అదే జరుగుతుంది. దేవుడి మందిరాన్ని కూల్చారు, వాళ్ళని ఊరికే పోరు. మేము ఏదే చెప్తున్నాం. చర్చి ఉన్నది, చర్చిని కూడా కూల్చేసారు సార్. అంటే వాళ్ళకి దేవుడు అంటే భయభక్తులు లేవా సార్? చిన్నపిల్లలు ఉంటే లాగేశారు సార్, దాంట్లో చిన్నపిల్లలు ఉంటే లాగేశారు. సుప్రీంకోర్టులో కేసు ఉండగా సుప్రీంకోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకుని కానీ డెమాలిష్ చేయడానికి లేదంట. అది కూడా తెలిసి కూడా కోర్టు ధిక్కరణ చేసేసారు. ఇక ఏమన్నంటే ఆర్డర్ తీసుకురండి, మాకు ఆర్డర్ కాపీ చూపించండి, ఇంకో కాపీ చూపించాలంట, సాఫ్ట్ కాపీ, ఇంకోటి హార్డ్ కాపీ చూపించాలంట, ఇంకోటి దాని మీద మళ్ళీ జడ్జిది సంతకం ఉండాలంట, జడ్జి సంతకం. కోర్టు ఆర్డర్ ఇచ్చింది, కోర్టు ఆర్డర్ మాకు ఎప్పుడో ఇచ్చింది, అది చల్లదంటే మేము వెళ్తే మళ్ళీ ఎందుకు వచ్చారండి మీరు? ఆల్రెడీ ఇచ్చింది కదా మీకు ఆర్డర్, ఎందుకు వచ్చారు మళ్ళీ అని చెప్పన్నారు. ఆ పాటికి వచ్చేయండి, మేము గంటలో కూల్చేయాలి మొత్తం, అందరు వెళ్ళిపోండి, గంటలో అయిపోవాలి మొత్తం, నేల మొత్తం అయిపోవాలని చెప్పి మా అందరినీ 200 మంది పోలీసులు సార్, 200 మంది పోలీసులు వచ్చారు. 200 మంది పోలీసులు రావాల్సిన అంత ఇది ఉందా ఇక్కడ? ఎంతమంది ఉన్నాం సార్ మేము ఇక్కడ? ఎవరు లేము అసలు. 200 మంది పోలీసులు వచ్చేసి దీన్ని మొత్తం కూల్చేశారు. మరి ఏ అధికారంతో కూల్చారు అనేది మాకు తెలియదు. సుప్రీంకోర్టులో కేసు ఉంటే సుప్రీంకోర్టు నుండి ఆర్డర్ లేకుండా డెమాలిషన్ ఆర్డర్ తెచ్చుకోవాలంట సుప్రీంకోర్టు నుండే, అదేమి తెచ్చుకోకుండా వచ్చేసి కూల్చేశారు సార్. ఇప్పుడు ఆ ఇల్లు కూల్చేశారు సార్. 2 అంతస్తుల బిల్డింగ్, అది 60 లక్షలు 70 లక్షలు పెట్టి కట్టుకున్న ఇల్లు అది. ఇప్పుడు ఎవరేస్తారు సార్ డబ్బులు? ఆర్డర్ ఉంది మాకు, ఎవరేస్తారు సార్? లోన్లు ఉన్నాయి మాకు, ఎవరేస్తారు సార్ డబ్బులు? మాకు ఏమైపోతాం మేము? ఎన్నాళ్ళు కష్టపడితే అది మళ్ళీ మేము సంపాదించుకోగలం? ఎన్నాళ్ళు కష్టపడాలి?
మాకు ప్రభుత్వం నుండి న్యాయం కావాలి సార్. మా స్థలాలు మాకు కావాలి. ఇది జరిగిన అందరికీ నష్టపరిహారం కావాలి. దీంట్లో ఇన్వాల్వ్ అయిన ల్యాండ్ మాఫియా ఉంది సార్. ఇది పెద్ద ల్యాండ్ మాఫియా. ఈ అసలు లక్ష్మీ కోఆపరేటివ్ సొసైటీ అనేది అతనిది కాదు సార్, సంబడి ఎవరిదో. దాన్ని వీళ్ళు హైజాక్ చేసి, ఆ కోఆపరేటివ్ దాన్ని హైజాక్ చేసి వీళ్ళ పేరుని ఏయో మొత్తానికి సృష్టించేసుకుని ఆ లూప్ హోల్స్ అన్నీ పట్టుకుని దీంట్లోకి వచ్చేసి ఇది మాదని చెప్పి హామీ సార్. మేము 2001లో లీగల్గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం సార్. మేము 2001లో మాకు లీగల్గా చేసింది గవర్నమెంట్. ఇంకా ఆ లెక్కలో గవర్నమెంట్ రిజిస్ట్రేషన్లు అంటే ఎవరు నమ్ముతారు సార్? ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు నమ్ముతారు? ఇప్పుడు ఎవరన్నా ఇంత జరిగాక రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఎవరన్నా నమ్మగలరా? ఎవరు నమ్మగలరా? ఇంకా ఇదేంటంటే గవర్నమెంట్కి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ముఖ్యమంత్రి గారు దీనిలో చూసి కల్పించుకుని, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కల్పించుకుని, లోకేష్ గారు కల్పించుకుని ఇదేంటో మా అందరికీ న్యాయం చేయాలి సార్. స్థానిక ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, సుజనా చౌదరి గారు అందరు కలిసి మేమందరం బిక్కి వాళ్ళం సార్. మేమేం కోటీశ్వరులం కాదు, ఏం కాదు. మా నాన్నగారు వాళ్ళు ఏదో రూపాయి కూడబట్టుకుని ఆ రోజుల్లో సంపాదించి మాకేదో ఇచ్చినాయి. మాకు ఇంకేం లేదు సార్ ఆస్తులు. ఈ పోయినాయి అంటే మేము ఇంకా రోడ్డు బాలే. ఈ రోజు నుంచి ఇంకా మేము ఇంకా దీంట్లో కూర్చుంటాం సార్. మేము ఇంకా ఇయే మాకు ఇంకా నివాసం మాకు అందరికీ. ఏది సార్ దీంట్లో ఏమన్నా సార్? అక్కడికి వచ్చే రాజకీయ నాయకుల మీద కానీ లోపలికి వచ్చే చూడండి సార్, 31 వరకు మీదే, 31 వరకు మీదే అని చెప్పుంది దీంట్లో. 31 వరకు మీదే. ఈలోపు మేము కోర్టుని ఎట్లాగా నమ్మించుకోవాలో మేము చూపించాల్సిన ఆధారాలు మాకు ఫస్ట్ నుండి డాక్యుమెంట్లు ఉన్నాయిగా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయిగా, అవన్నీ చూపించుకున్నాయని సరే మేము కోర్టుని నమ్మించుకుని ఏదో ఒకటి మేము చేసుకుంటాం సార్. అంతేగాని ఇది వాళ్ళదంటాక ఎలాగ సార్? అది వాళ్ళది ఎలాగా? ఇది మాదైతే మేము డబ్బులు పెట్టి కొనుక్కుంటే మా డబ్బులు కావాలి సార్. మరి ఆ రోజుల్లో మేము కొనుక్కురాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది సార్? మరి ఇప్పుడు గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మాకు ఎలా చేసింది రిజిస్ట్రేషన్లన్నీ? మా ఆవేదన అంతా ఇంత కాదు సార్. ఇంటికి వెళ్ళి ఏడుస్తున్నాం సార్ మేము. కళ్ళం నీళ్ళు పెట్టుకుని మా ఆస్తులన్నీ పోయినాయని. వీళ్ళ పిల్లలు నేను ఇది మా ఆర్టీసీలో మా నాన్నగారు పనిచేసేవారండి. ఆయన జట్స్ ఫ్లాట్లు వేస్తున్నాను అంటే, సరే నాన్న నాకు కూడా ఒక ఫ్లాట్ కొని పెట్టు, నాకు 2 ఆడపిల్లలు, నేను కూడా మంటాడు నుంచి విజయవాడ వద్దాం అంటే, సర్లే వద్దు కానమ్మని మా నాన్నగారు ఆ జట్స్ దగ్గర ఒక ఫ్లాట్ కొని పెట్టారు. ఆ ఫ్లాట్ ఏమో 180 గజాలు. సరే కొన్నాము. అది ఇక మేము సంపాదించలేకపోయాం. మా వారు కేసీపీలో చేస్తుంటే పిల్లలు చదువులు అవన్నీ అయిపోయినాయి. సంపాదించలేక 2 కూతుళ్ళకి 90 గజాలు స్థలం ఇచ్చాం. పెద్ద అమ్మాయికి 2010లో పెళ్ళయింది, చిన్న అమ్మాయికి 2015. ఈ స్థలాలు ఇచ్చాం. పెద్ద అల్లుడు బాగా కట్టుకున్నాడు ఈ ఇల్లు. వాడు స్టాటిస్ట్ అయినా సరే బాగా శుభ్రంగా కట్టుకున్నాడు. ఇక్కడ కట్టుకుంటే ఇప్పుడు చిన్న అమ్మాయికి ఏమో 3 ఆడపిల్లలు, అమెరికా అని ఇచ్చాము. ఆ అబ్బాయి మరి ఏం పెట్టుకున్నాడో ఏమో, ఇది 3 సంవత్సరాల నుంచి జరుగుతుందిగా ఇష్యూ. అది దాన్ని పెట్టుకున్నాడో ఏమో. ఆ పిల్లల్ని, సంటి పిల్లల్ని వాడు తీసేసుకుని మా అమ్మాయిని మా ఇంటికి తోలేశాడు. ఎందుకు తోలేడో తెలియదు. ఇప్పుడు మా అమ్మాయి మా ఇంట్లోనే ఉంటుంది. సరే ఆడ తోలేసాడులే. మేము ఇక్కడ పెద్ద అమ్మాయి పక్కనే 90 గజాలు చిన్న అమ్మాయికి కూడా ఉంది కదా, అది దాన్ని బట్టి ఇక్కడ షెడ్ లాగేసుకుని కొట్టో పెట్టుకుని ఉందాంలే అమ్మ, నువ్వు బాధపడబాకు అని మేము ఎక్కడికి వెళ్ళలేదండి. ఇష్యూ చేయలేదు అబ్బాయి గురించి. చేయపోతే ఇప్పుడు పెద్దల్లుడు ఇల్లు కట్టుకున్నాడు కదా అంత బాగా, ఆ ఇల్లు పడగొట్టేసిన కానించి వాడు ఇల్లు చూసుకొని ఇంతవరకు ఫ్లాట్ల దగ్గరికి రావట్లేదు. ఇప్పుడు మా పెద్ద కూతుర్ని ఏం చేస్తాడో అని మాకు భయంగా ఉంది. ఆ అబ్బాయి ఏం చేస్తాడో, ఈ పిల్ల ఏమైపోద్దో, అసలు అల్లకొలంగా అయిపోతుందండి మా జీవితం. మమ్మల్ని మీ ప్రభుత్వమే కాపాడాలి. మేమేమో వాళ్ళందరికీ ఇచ్చేసి గాజులు అవన్నీ పెట్టుకుని అమ్ముకొని ఈ లాయర్లకి వీళ్ళకి ఖర్చులు పెడుతున్నాము. మేము ఈ ప్రభుత్వం ఇచ్చే 4000 పెన్షన్తోనే మా ఆయన బతుకుతున్నాడు. ఆయనకి 70 సంవత్సరాలు వచ్చినాయి, నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి, నాకు అన్ని రోగాలు వచ్చినాయి. ఇప్పుడు సైకాలజీ రాజకారెడ్డి దగ్గర కూడా మందులు వాడుతున్నాను నేను. మరి ఇన్ని రోగాలు పెట్టుకుని నేనేం చేయగలను? ఇప్పుడు ఆ పిల్లల దగ్గరికి వెళ్తానికి, నేను వెళ్తానికి వాళ్ళే నా ఇంటికి వచ్చి కూర్చుంటే నేను వాళ్ళని ఎలా పోషించాలండి? వాళ్ళని ఏ కొట్టో పెట్టుకుని ఇక్కడ ఉందామని స్థిరాస్తిగా మేము నమ్ముకుని కూర్చున్నాము. ఏంటండి మా పరిస్థితి? ఇదేం చెయ్యాలో? మా స్థలాలు మాకు ఇప్పించేసేయండి. మాకు ఆ ఇల్లు కట్టాడు మా పెద్దలుడు, ఆ అబ్బాయికి ఏదో ఒకటి న్యాయం చేయాలి. మేము కొట్టు పెట్టుకుందాం అనుకుంది మా చిన్న కూతురు, అదన్నా ఏదో ఒకటి న్యాయం చేయాలి. ఈ ప్రభుత్వమే మమ్మల్ని కాపాడాలని నేను కోరుకుంటున్నానండి. మా దగ్గర ఏమీ లేదు.